Welcome everybody to Nagraj. ఏంటయ్యా ఏం జరుగుతోంది ఇక్కడ ఏ ఊరు మీ అందరూ Guys, welcome everybody to Nagraj. I'm back again with the new video. So hope you people are good and awesome. So guys, the vlog of the day ఈరోజు వచ్చేసి June 27th అండ్ ఇప్పుడైతే 7:40 అన్నమాట టైం అయితే. సో ఇప్పుడైతే లేట్ వద్దు, మనమైతే ఇక బైక్ మీద మోటో వ్లాగ్ చేసుకుంటూ అయితే మాట్లాడుకుంటూ అయితే వెళ్దాం అనమాట. సో సీ యూ ఆన్ ద మోటో వ్లాగ్. ప్రజెంట్ మనమైతే సో గాయ్స్ ఇప్పుడే మనం కుక్కడం అయితే దాడినాం అనమాట. యూనో తిప్పర్తి అండ్ టోల్ గేట్ మొత్తం అయితే ఆల్మోస్ట్ దాటేసి మనం అయితే వచ్చినాం అనమాట. అండ్ ఇప్పుడైతే మనం అయితే నియర్ కొద్ది దూరంలో ఉండొచ్చు మిర్యాలగూడకి అయితే. సో మనతో మిర్యాలగూడ వెళ్తున్నాం, ఎందుకనేది ఈరోజు వచ్చేసి 27th జూన్ కల్కి మూవీ రిలీజ్ కదా. సో యాక్చువల్లీ మాకు ఎర్లీ మార్నింగ్ అయితే కుదరలేదన్నమాట. నల్గొండలో టికెట్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదన్నమాట నిన్నటి వరకు. నల్గొండ మిర్యాలగూడ రిలీజ్ చేయలేదు ఆ రోజు, మేము బుక్ చేద్దాం అనుకున్న రోజు, మేము టికెట్స్ రిలీజ్ అయిన రోజు. అండ్ అలాగే సర్లే అనేసి లైట్ తీసుకున్నాం కదా, నల్గొండలోనే బుక్ చేద్దామని చూస్తుంటే అప్పుడే రిలీజ్ అయినది మిర్యాలగూడ టికెట్స్. సో వెంబటే మనం అయితే ఇక కాంప్లెక్స్ లోకి అయితే టికెట్స్ అన్ని పెట్టేసినాం అనమాట. మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే యాక్చువల్లీ నలుగురం అయితే వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు ఎంటీ మీద అయితే ఇద్దరం వెళ్తున్నాం అనమాట, నేను అండ్ వీళ్ళకి ఇంకా బండి మీద మన లడ్డోడు అండ్ జీవన్ మామ అయితే వస్తారు అనమాట. సో కల్కి మూవీ ఎట్లయినా చూడాలనేసి నల్గొండ నుండి మిర్యాలగూడకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే యాక్చువల్లీ బైక్ 120 వెళ్తుంది అనమాట. సో వెళ్ళాక చూసినాం అండ్ వీడియో తీయలేదు అనమాట, ఎందుకంటే మనం జల్దీ వెళ్ళాలి అనేసి వీడియో అయితే తీయలేదు. అండ్ ఫాస్ట్ వచ్చినాం అనమాట. సో ఎంటీని ఎంజాయ్ చేయండి కొద్దిసేపు, ఓకేనా. రెయిన్ గిట్ వస్తుంది, సో అందుకనే లేట్ చేయకుండా మనం అయితే ఫాస్ట్ అయితే వచ్చింది అనమాట అలా మనలోకి. ఇప్పుడు అయితే మనకైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే కల్కి మూవీకి వెళ్ళడం అయితే. ఆల్రెడీ లేట్ అయిపోతుంది మనకైతే. యాక్చువల్లీ ఎప్పుడైతే ఫ్రెండ్స్ తోటి ఉండదు కదా, ఒక టైం అనుకుంటే ఒక టైం అవుతుంది. నేను రెడీ అయి ఉన్నాను, బట్ మనోడే లేట్ అయితే వచ్చింది కొద్దిగా. నేను 7:30కి రెడీ అయినా, 7:30కి వస్తా అని చెప్పిన, వాడు 7:40 7:50 అని. బట్ మనకు వచ్చేసి 8:45కి మూవీ ఉంటుంది. మిర్యాలగూడ 11 కిలోమీటర్స్ అంట. ఇంకా మేబీ మనం అయితే ఇక్కడ వెంబలపల్లి ఉంటుంది కదా, సో నా దగ్గర ఉన్నాం. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మన పొరాలకు బైక్ అయితే ఆగిపోయింది అనమాట. సో బైక్ ఆగిపోయేసరికి మనలోకి ఇప్పుడు బస్సు ఎక్కితే రండి రా అంటున్నాం. యాక్చువల్లీ మనం ఆల్రెడీ మిర్యాలగూడ దగ్గరలో ఉన్నాం కదా. సో మనలోకి వచ్చేసి బైక్ అయితే ఆగిపోయింది అనమాట. ఆల్మోస్ట్ మనం వచ్చేసినట్టు ఇక మిర్యాలగూడకి వచ్చేసి, ఎందుకంటే అవి పెట్రోల్ బంక్ అండ్ అక్కడ అవి ఉన్నాయి కదా రైస్ మిల్స్. సో అది వస్తే మనం ఇక ఆల్మోస్ట్ వచ్చినట్టే. ఇంటి మీద రైట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ అనేది చేసి చెప్పండి. మనోడు 100 దాటనే కానీ అంటున్నారు. సో ఎవరి బండి కేర్ వారికి ఉంటుంది కదా. బట్ యా, ఇంటి మీద మీకు ఎలాంటి రైడ్స్ కావాలి, ఇంకేమేమి కావాలో నాకైతే కామెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ మైలేజ్ వచ్చేసి ఇంకా చేయలేదన్నమాట, మైలేజ్ వీడియో కూడా సూన్ మనం అయితే చేద్దాం. సో ఎప్పుడు వీడియో ఫుల్ ట్యాంకే కొట్టేసి ఎప్పుడు కొట్టించిన అట్లా ఉండదు అనమాట వీటితోటి. ఎందుకంటే వీడు అసలు నార్మల్గా కొట్టేయడు, మొత్తం ఫుల్ ట్యాంక్లో కొట్టేశాడు మనోడైతే. సో ఆల్మోస్ట్ మనం అయితే మిర్యాలగూడకి అయితే వచ్చేసినాం. ఇంకా పోదాం ఎట్లనే ఇక. సరే జస్ట్ 12 to 14 కిలోమీటర్స్ అనమాట కాంప్లెక్స్ అయితే. బట్ యా, మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మిర్యాలగూడలో ఉన్నాం ప్రజెంట్లో. మనం అయితే ఇప్పుడైతే ఇక కాంప్లెక్స్ వెళ్ళడమే లేదు. సో రియాక్షన్స్ చూస్తున్నాను అనుకుంటా మీరైతే. సో ఆటోలో వెళ్ళే పిల్లలు అయితే నవ్వుతున్నారు, కొద్దిగా ఫన్నీగా చూస్తున్నారు అనమాట వాళ్ళైతే. సో వాడు మనంతా అయితే మాట్లాడుతుండే ఇప్పుడైతే దాని గురించి, బస్సు ఎక్కాను ఎట్లా వెళ్ళారని. యాక్చువల్లీ ఈచ్ టికెట్ క్యారేజ్ 550 రూపీస్ అనమాట. సో అలా 550 రూపీస్ అనమాట ఈచ్ టికెట్. సో అందుకనే మనోడు వృధా చేయకుండా అయితే ఉన్నాం. ఇప్పుడైతే మనం అయితే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం అనమాట, మిర్యాలగూడ ఫ్లైఓవర్. ట్రైన్ వర్షం వస్తుంది, ఇంకా రాలే. హైవే మీద అట్లనే ఉండదు, ఇంకా రాలే అన్నట్టే ఉంటుంది. అదే మనం లోకల్ నుంచి వస్తే జల్దీ వచ్చేస్తాం అట్లా. అదే ముందర ఉంటుంది మచ్చా, హారన్ కొట్టేటప్పుడు చూసుకోవాల్సి వస్తుంది మనకైతే. అక్కడ ఉంటే టర్న్, కానీ మనం ఇక్కడికి వచ్చినాం, ముందే తీసుకున్నాం. సేమ్ ఇట్లనే ఉంది అనమాట ఆడగిట. సో అందుకనే కన్ఫ్యూజ్ అయినాం. ఈసారి వచ్చినప్పుడు ఏదైనా గుర్తు పెట్టుకోవాలి మనం డెఫినెట్లీ, ఎందుకంటే మనం ఒకటేసారి వచ్చినాం అనమాట ఈ కాంప్లెక్స్ కి. సో ఈ వాళ్ళు ఇల్లు ఉండదని గుర్తు పెట్టుకోవాలి మనం. ఇక
ఎవరి ఇల్లు. సో మన మిర్యాలు కూడా అని ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. అయితే అట్లా ఉండదు మూవీ తోటి, కల్కి సినిమా తోటి. కల్కి మూవీ ఆగే ఖాళీ క్రేజీ ఉండాలా కల్కి సినిమా అంటే. ఎట్ ఉంది June 27 రిలీజ్ కల్కి 2898. ఇప్పుడే మనం అయితే మిర్యాలగూడలో ఉన్న కాంప్లెక్స్కి అయితే వచ్చినాం అనమాట. సో మనం బైక్ అయితే పార్క్ చేసి అండ్ హెల్మెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం. బట్ అది చూడాలి ఇంకా లోపల అయితే. కల్కి మూవీ అంటే క్రేజీ ఉండాలి కదా. మనలో అయితే ఇంకా రాలేదన్నమాట, మనలోకి ఇంకా వెహికల్స్ ఏం దొరకలే. బట్ మనమైతే లోపలికి అయితే వెళ్ళేద్దాం. మనోడు వచ్చి టికెట్స్ తేలాడుతాడు, స్క్రీన్ షాట్ తీసుకోలేరా? అదేనా? అరే నా దాంట్లో దాదాపు 10 టికెట్లు అంటుండే. ఇంకా వస్తారు స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నారు, ఇంకా ఇద్దరు వస్తారు. మిర్యాలగూడ కాంప్లెక్స్ అనమాట, విట్రెస్ కాంప్లెక్స్ అని. సో ఏ స్ట్రీట్లో తెలియదు మనకైతే మూవీ అయితే. బట్ యా లోపలికి అయితే వెళ్ళి చూడాలి మనం అయితే. టూవేనా 6 మంది, 2 గ్లాసెస్. సో యా అరే బ్లూ వచ్చింది ఈసారి. పోయినసారి మనం రెడ్ వచ్చినాం, బట్ ఈసారి బ్లూ వచ్చింది. ఇక్కడేనా ఇది అనుకుంటా, చూడు టికెట్స్ అవి. ఫైనల్లీ మనం అయితే థియేటర్లో అయితే ఉన్నాం అనమాట. బట్ వీ హ్యావ్ గాట్ 3D గ్లాసెస్. సో వెడికిట బ్లూ లైటింగ్ అయితే ఉంది ఇందులో అయితే. పోయినసారి అయితే హనుమాన్ మూవీకి వచ్చినప్పుడు రెడ్ ఉండే మొత్తం లైటింగ్ అయితే. మూవీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ఇంటర్వెల్ అయితే అయిపోయింది అనమాట. వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ తీసుకున్నాము. క్రేజీగా అయితే ఉందన్నమాట మూవీ అయితే. ఇంకా ఫస్ట్ హాఫ్ ఇప్పుడే అయిపోయింది. సో ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది కదా, సో దాని తర్వాత నేను అయితే చెప్తాను. ఇప్పుడే వడదాయి స్నాక్స్ సమోసా తిని వేస్తాడు మంచిగా కూర్చొని. మన స్పాన్సర్ వాడే ఎలా నేను వేసి అయితే వేసిండు అనమాట. వణుకుతుంది మొత్తం. మన వాళ్ళు కొద్దిగా లేట్ అయింది అనమాట. సో మన వాళ్ళు కొద్దిగా లేట్ అయింది వచ్చేసరికి. వాళ్ళు మళ్ళీ ఎల్లుండి వెళ్తారంట. వాడు వైట్ టీషర్ట్ వేసుకొచ్చిండు, స్లీవ్స్. అందుకనే ఇళ్ళకి వస్తే వేసి గట్టి వేసాను, జాకెట్ వేసుకొని వచ్చిన నేనైతే. ఇంటర్వ్యూలో అయింది అండ్ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ మిగతా పార్ట్ చూసి దాని డీటెయిల్గా మీకు అది చెప్తా. మాట్లాడడానికి ఏం లేదు, ఫుల్గా చలి పెడుతుంది ఇలా, అంత ఘోరంగా వేసిన వాడు వేసి అయితే. యా గాయ్స్ ఫైనల్లీ కలిసి మూవీ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మనం అయితే బయటకు అయితే వెళ్తున్నాం. ఫైనల్గా మూవీ అయితే మొత్తం అయితే అయిపోయింది అనమాట. సో ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అండ్ క్రేజీగా ఉంటుంది అనమాట. సో ఇంకా సెకండ్ హాఫ్ కాడికి వస్తే క్రేజీ అంటే క్రేజీగా ఉంటుంది సెకండ్ హాఫ్ అయితే. అండ్ లాస్ట్ ఫైట్ ఉంటుంది కదా, చెప్తున్నాను కదా, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ లాస్ట్ ఫైట్ అయితే అసలు హైలైట్ అనమాట. సో అందులో ఇంకో థింగ్ ఏంటంటే చాలామంది చాలా హీరోస్ ఉన్నారు అందులో. అండ్ ఈవెన్ రాజమౌళి ఉన్నాడు అండ్ ఆర్జీవి, పూరి జగన్నాథ్ ఒక్కడే మిస్ అయ్యాడు అనమాట. సో అండ్ ఆర్జీవి ఉన్నాడు అండ్ రాజమౌళి కూడా ఉన్నాడు అంటారు. సో మేము షాక్. అండ్ విజయ్ దేవరకొండ అండ్ డిక్యూ సల్మాన్ ఉంటారు కదా, సో అతని గిట్ట అండ్ ఇట్లా షాక్ అయినా. ఆర్జీవి ఎంట్రీ, సో ఆర్జీవి ఎంట్రీ అట్లా ఉందన్నమాట. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మూవీలో అయితే ఆర్జీవి ఎంట్రీ అయితే. సో హైలైట్ ఉందన్నమాట మూవీ అయితే. మన ప్రభాస్ ఎవరో కాదనమాట. సో అశ్వత్థామ బ్రదర్ అనమాట. సో కర్ణుడు అయితే మూవీలో వచ్చేసి క్యారెక్టర్ ఏమో భైరవ క్యారెక్టర్ చేస్తాడు అనమాట. పార్ట్ 1 అయితే అంతవరకు అయితే అయిపోయింది. సో యా మీరు కూడా వచ్చేసినందుకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. 3D ఎట్లుంది బ్రో? అంతేం అనిపించలే కదా. సో 3D అయితే నాకైతే అంత ఏమనిపించలేదు. సో నల్గొండలో బెటర్ కదా నటరాజ్లా. సో ఇది వచ్చేసి మేము చూసిన వచ్చేసి కాంప్లెక్స్ కదా, సో ఆ చిన్న స్క్రీన్ కాబట్టి అలానే ఉందన్నమాట. అండ్ నటరాజ్ వచ్చేసి నల్గొండలో అయితే పెద్ద స్క్రీన్, అది 70mm. సో అట్లా
సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అనమాట. సో hope you guys enjoyed this video. If you actually did, make sure to subscribe to my YouTube channel. See you in the next vlog. And that's for today guys. So see you in the next vlog. అసలు ఎలా అనిపించింది vlog అండ్ ఇంకా ఎలాంటి కంటెంట్ ఆఫ్ vlogs కావాలో సో కామెంట్ డౌన్ అయితే చేయండి అనమాట. సో see you in the next vlog. Bye bye, టాటా, see you soon.